మయూరి లడ్డు సార్. ఇక్కడ సైన్ చేయండి. శివ శివ శంకర. ముఖం చూస్తావేంట్రా కార్డేరా రే? ఈడెప్పుడు సరైన మొక్కేసాడు కనుక అరే ముందు కాడు కొట్టరా. జన్మలో ఆట కొట్టాడు. ఎవరా ఇవ్వు. షో. షో చూపించేది ఇస్పేట్ రాణి కాదరా గుట్లే, ఈ పాలకొల్లు రాణి. రే దీనికి ఎప్పుడు ఇదే పని, దీని మాటలేం పట్టించుకోవద్దు. మీరు ఆడండి రే. నువ్వు మొక్కయ్య గురు. ఏంటే నువ్వు మట్కా ఆడుతుంటే అక్కడికి ఎంట్రీ ఇచ్చావు. కష్టపడి గంజాయి అమ్మిన డబ్బుని మా నుండి ఈజీగా దొబ్బేశావు. ఇప్పుడు మా ఏరియాలో అడుగుపెట్టే ధైర్యం వచ్చిందా నీకు? మా బాస్ ఎవరో తెలుసా? ఎవడ్రా నీ బాస్? నరసింహ. ఓహో, ఆ నరసింహ నిజంగా మొలతాడు కట్టుకున్న మగాడే అయితే ఇక్కడికి రమ్మను, ఆడి బెండి నేను తీస్తాను. ఇప్పుడు మర్యాదగా మీరంతా కలెక్షన్ డబ్బులు నా చేతిలో పెట్టండి, వదిలేస్తాను. లేదా మీ అందరి పాటలు ఇరగ్గొట్టి షెడ్డుకు పంపాల్సి వస్తుంది. కష్టపడి సంపాదించిన ఈ క్యాష్ ని నీకు ఓసీగా ఇవ్వాలా? చెత్త నా కొడక. ఈ డబ్బు సంపాదించడానికి నువ్వు ఖర్చు పెట్టింది నీ మట్టి బుర్ర, ఓ కట్ట బీడీలు. అడ్డదారిలో సంపాదించిందంతా పాకెట్లోకి వెళ్ళాలంటే పర్మిట్ ఉండాలమ్మా. అది నీకు లేదు, నాకుంది. పోరా. పోనీ పోనీ. బాల్కనీ వందా, బాల్కనీ వందా, బాల్కనీ వందా, బాల్కనీ వందా. ఎవరు కావాలి? 2 టికెట్లు ఉన్నాయి. బాల్కనీ వందా. చేంజ్ ఇవ్వయా. కలెక్షన్ ఎంతరా? రాను రాను నీ ఎక్స్ట్రాలు మరీ ఎక్కువైపోతున్నాయి. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే నీకే మంచిది. లేదనుకో నన్నేం పీకలేవన్నయ్యా, కానీ ఇదే పబ్లిక్ లో బట్టలు ఉడదీసి నిన్ను స్టేషన్ కి తీసుకెళ్లగలను. ఆ మర్యాద చేయకుండా ఉండాలంటే మామూలు ఇవ్వక తప్పదన్నయ్యా. ఏంటే ఊరుకుంటే మరి రెచ్చిపోతున్నావు? నువ్వు ఇలా మా మీద దౌర్జన్యం చేస్తున్నావు అన్న విషయం మా అన్నకి తెలిసిందనుకో, నీ పేగులు తీసి మెల్ల. ఏం చేస్తారా నీ అన్న? ఏం చేస్తారా నీ అన్న? అమ్మన్రా. సినిమాలు తీసే ప్రొడ్యూసర్లు డిస్ట్రిబ్యూటర్లు సొమ్ము చేసుకుంటున్నారో లేదో గానీ బ్లాక్ టికెట్లు అమ్ముకునే మీ పనే బాగుంది కదరా. నీకే చెప్తున్నా. నోరు మీరా. ఇంకోసారి బ్లాక్ గీక్ అని ఇక్కడ కనిపించావో నీ లైఫ్ బ్లాక్ అయిపోద్ది. లేవరా. నిన్ను వదిలిపెట్టనే. ఇవాళ నువ్వు అయిపోయావే. నీకు తెలీదు. తప్పరా. మేడం, ఆ పోకిరి వెధవలకి కోటింగ్ ఇవ్వటం సూపర్. ఈ రౌడీ వెధవలకి అదిరిపోయేలా బెండ్ తీయటం హిట్. నాకు చిన్న డౌట్, ఇంత పెద్ద పోలీస్ ఆఫీసర్ అయ్యుండి ఆటోలో ఎందుకు తిరుగుతున్నారో తెలుసుకోవచ్చా మేడం? ఊరికి కొత్తడువా? అయ్యో, మీకెలా తెలుసు మేడం? నీ మొహం చూస్తేనే తెలుస్తుందిలే. ఇలాంటి వాళ్ళ మీద మెరుపుదాడే చెయ్యాలి. పెడేల్ని పీకాలి నా కొడుకుల్ని. కరెక్ట్ గా చెప్పారు మేడం. అవును, మీరు ఎక్కడ ట్రైనింగ్ తీసుకున్నారు? ధూల్పేట్ సెంటర్ లో. ఏమే చెండిరాణి, ఏదో 4 రోజులు జైల్లో సరదాగా రెస్ట్ తీసుకుందాం అని వెళితే ఈలోగా మా వాళ్ళ మీద రెచ్చిపోతావా? ఏయ్, నీ ఆగడాలు భరించడానికి ఇక్కడ ఎవడో రెడీగా లేడు. నీ స్టోరీకి ఈ రోజుతో ఫుల్ స్టాప్ పెట్టాలనే డప్పు వాయించుకుంటూ పాడి తీసుకుని మరీ వచ్చాం. నువ్వు చచ్చాక ఏడవడానికి ఎవడొస్తాడో మేము చూస్తాం. ముందు వెనక ఎవరు లేరన్నా, పక్కా కేరా ప్లాట్ఫామ్. ఊరంతా పెత్తనం చలాయిస్తుంది. ఇదేదో పెద్ద లేడీ టైగర్ అనుకుంటుంది. ఓయ్ పోరే, నువ్వు చస్తే కనీసం నీకు దీపం పెట్టే దిక్కు లేదు. నువ్వు మా మీద రౌడీజం చేస్తావా? ఈ కోట ఒక్కసారి పాటి కడితే దాని మీద ఎవరో ఒకరిని పడుకోబెట్టండి, నిద్రపోడు. రేయ్, ఈ అనాథ శవాన్ని పాటికెత్తండి రా. దాన్ని వదలకండి. అనా
ఎందుకన్నా ఆ పోలీస్ ఆఫీసర్ని అలా తరుగుతున్నారు తప్పు కదన్నా. అది పోలీస్ ఆఫీసరా? అరే గొట్టం, ముందు నీ పర్స్ ఉందో లేదో చూసుకో. అయ్యో అయ్యో నా పర్సు పిక్ పాకెట్ రా. అన్నా అట్లా కొట్లోకి దూరింది. రేయ్, కొట్లో కాదురా, కోట్లో దూరిన ఈ కోట వదిలిపెట్టడు. లాక్కురా. ఎలా ఆల్రెడీ ఇద్దరు చీటీ చిరిగింది. కొంచెం ఆలస్యం చేస్తే మీ అందరి చీటీ చిరుగుద్ది. ఆలోచించుకోండి. కోట, ఈ రోజుతో నువ్వు అవుతావు డకోటా. ఏయ్ నోర్ముయివే, నువ్వేందన్నా చూస్తూ ఊరుకుంటావు? దాని పాటికి అది వాగుతూ ఉంది, నువ్వు వింటూ ఊరుకున్నావు. ఏయ్ ఏంటే నువ్వు పాలకొల్లు రానివైతే మా అన్న కోట ఈ సిటీకి కింగ్, మా అన్నతోటి పెట్టుకుంటావా? ఏంటే మావాడిని కొడతావా? నిన్ను కొడతాను. ఇవాళ దీని పాడి కట్టాల్సిందేనా? అన్నా దాన్ని లేపేయ్ అన్నా, లేపేయ్. ఏయ్ ఏటి సినిమా చూస్తున్నారైతే దాన్ని కుమ్మేయండి. దున్నపోతున్నా ఎలా ప్రతిరోజు కిలోల కొద్ది కోడి మాంసం తినేస్తున్నావా? ఆడదాన్ని కొట్టనే పోతున్నావేటి? అయ్యో నేను ట్రై చేస్తున్నాను రా, కానీ కుదరట్లేదు. ఇప్పుడు చూడతాను సంగతి. ఏయ్! వీటి పని అవుట్. నరసింహుడు అని పవర్ఫుల్ పేరు ఎట్టేసుకుని దాన్ని కొట్టనే పోతున్నావేటి? డబ్బులోకి అసలే డబ్బులు ఇచ్చేసినాను. ఈ కొట్టలేడు. చాప్టర్ క్లోజ్. తీసుకో, వేసుకో. కోటా నరసింహుడు పాడె కట్టాడంటే ఎవరినైనా పడుకోబెట్టేంత వరకు నిద్రపోడు కదా. ఈ భాగ్యలక్ష్మి కూడా అంతే. ఎదిరించిన వాళ్ళని ఊరు నుంచి తరిమేంత వరకు వదలదురా. రేయ్ కొత్తం, ఏటక్క? చూడు, ఈ మీ అన్న బాడీని ఎత్తుకొని
ఊరొదిలి వెళ్లేంత వరకు సంతోషంగా చిందులేస్తూ డప్పులు కొట్టుకుంటూ వెళ్ళాలి ఏంటి? అలాగే అక్క. రైట్ రైట్. ఏమ్మా హ్మ్, ఆ రౌడీలతో గొడవ పడేటప్పుడు హ్మ్. నువ్వు ఈ మూట పడిపోవడం చూసుకోలేదమ్మా. నా కలెక్షన్ డబ్బులయ్యా? హ్మ్, ఏం లేపేయలేదు కదా? అయ్యో లేదమ్మా. హ్మ్. పర్వాలేదే, ఈ కాలంలో కూడా ఇంత నిజాయితీగా ఉన్నావు. పండగ చేసుకో. ఆ? హలో హలో, చెప్పు శారదా. ఏమండి ఫోన్ కిరణ్కి ఇవ్వండి. కిరణ్ చింతపల్లి అనే ఊరికి డ్యూటీ మీద వెళ్ళింది. అక్కడికి ఫోన్ రీచ్ అవ్వదు. వచ్చాక ఫోన్ చేయిస్తాలే. నాకెందుకో మీ మాటలు నమ్మబుద్ధి కావటం లేదు. మీరేదో దాస్తున్నారు. అర్థం పర్థం లేకుండా మాట్లాడుకు శారదా. ఫోన్ రీచ్ అవ్వకపోవడం నా తప్ప? ఏం చెప్తున్నారో ఏమిటో, మీ మాటలు మీకే అర్థం కావు. అక్క నీ దగ్గర పని చేస్తే పేమెంట్ కి మాత్రం అస్సలు డోకా ఉండదు. ఇదేంటక్క ఇంతేనా? చాలు చాలు, ఎల్లెల్లవో. రేపు మొండా మార్కెట్కి వచ్చాయి. బేతాడు లాగా నా వెంట పడుతున్నావేంటయ్యా? ఏంటయ్యా నీ మ్యాటరు? నాకెందుకో నేను చూస్తుంటే నువ్వు పోలీస్ వాడివేమోనని డౌట్. అవునమ్మా, నేను పోలీసునే. నేను మాత్రమే కాదు, నువ్వు కూడా పోలీసువే. నాకెందుకో నేను చూస్తుంటే మెంటల్ కృష్ణలా అనిపిస్తున్నావు. చూడు, నేను పోలీసు, లాయరు, వాచ్మెన్, వార్డ్ బాయ్ అంత ఎందుకయ్యా? ఎమ్మెల్యే, ఎంపీ, ప్రధానమంత్రి వేషాలు కూడా వేస్తుంటాను. అవన్నీ పొట్టకూటికయ్యా. ఓ వెతకబోయి ఎవరి దగ్గరకో వచ్చావు. అబ్బా, ముందు ఇక్కడి నుంచి వెళ్ళవయ్యా. లేదమ్మా, నేను నిన్ను వెతుక్కుంటూనే వచ్చాను. నువ్వు నా కూతురువి. అమ్మాయా? అవును, నువ్వు మా అమ్మాయి కిరణ్ బేడి. కిరణ్ బేడీనా?